మెయింటెనెన్స్ లోపభూయిష్టంగా ఉంది అని చెప్పి మీకు ప్రాథమిక నివేదిక మీరు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇచ్చారు కదా అధ్యక్ష. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పాత్ర, లేకపోతే బట్టి విక్రమార్క గారి పాత్ర, ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీధర్ బాబు గారి పాత్ర, లేకపోతే నా పాత్ర ఏముంది అధ్యక్ష ఇందులో? మీరున్నప్పుడు జరిగిన ఈ పరిణామాలన్నిటినీ సరిహద్దు వాగా బార్డర్లో ఏ విధంగా అయితే పోలీసులు ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో భద్రతా దళాలు ఏ విధంగా పహారా కాస్తాయో, ఈ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిన ప్రాంతంలో చుట్టూతో కొన్ని కిలోమీటర్ల పరిధిలో పిట్ట కూడా ఎగరకుండా, మనిషి కూడా కదలకుండా పోలీసులను అడ్డుపెట్టి నియంత్రించి ఎవరిని రానియకుండా అడ్డుకున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఆనాడు నేను, రాహుల్ గాంధీ గారు, శ్రీధర్ బాబు గారు మేము అందరం వెళ్తామంటే పర్మిషన్ ఇవ్వకపోతే ఏది ఏమైనా వెళ్ళి తీరుతామని మేము ముందుకు వెళ్ళి ప్రజలకు వాస్తవాలను కళ్ళగట్టేటట్టుగా చూపించిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఆ రోజు మేము చెప్పడం జరిగింది, ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశిస్తామని. అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్టింగ్ జడ్జి కోసం అడిగితే హైకోర్టు చెప్పింది సిట్టింగ్ జడ్జి లేరు, జడ్జిలు మాకే తక్కువ ఉన్నారు, మీరు కావాలంటే రిటైర్డ్ జడ్జిను అపాయింట్ చేసుకోండి అని చెప్పింది అధ్యక్ష. అందుకే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ పిసి ఘోష్ కమిటీని ఎంక్వైరీ కమిషన్ కింద అపాయింట్ చేసి ఈరోజు నివేదిక తెచ్చినాం అధ్యక్ష. నివేదికలో చాలా అంశాలు ఉన్నాయి. 665 పేజీల నివేదికనిచ్చాను. దానికి సంబంధించి షార్ట్ డిస్కషన్ కోసం ఒక నోట్ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొన్ని రోజుల నుంచి నిద్రలు పోకుండా ఈరోజు ఆ నివేదికను చేసి చర్చ కోసం ఇక్కడ పెట్టిండ్రు అధ్యక్ష. ఒకటి, చంద్రశేఖరరావు గారు తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడానికి ప్రధానమైన నిర్ణయాలు మొత్తం చంద్రశేఖరరావు గారే తీసుకున్నారు. దీనికి ప్రధానమైన కారణం చంద్రశేఖరరావు గారే అని నివేదికలు చెప్పిండ్రు అధ్యక్ష. నేను స్థూలంగా చెప్పదలుచుకున్నా. సాంకేతిక నిర్ణయాలు, సీక్వెంట్ ఫైల్స్ కట్ ఆఫ్ టెక్నాలజీకి ఇండియన్ స్టాండర్డ్ అంటే ఇప్పుడు ఏదైతే సాంకేతిక నైపుణ్యంతో నిర్మించిందో ఇండియన్ స్టాండర్డ్స్లో దానికి ఏం రికగ్నేషన్ లేదు అధ్యక్ష. టెక్నాలజీని మార్చింది హరీష్ రావు గారు. అంటే ఒక విధంగా నిర్మించాల్సిన సాంకేతిక నైపుణ్యాన్ని ఇంకొక విధంగా మార్చడం ద్వారా ఈరోజు అది కుప్పగూలడానికి కారణమైంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మనం ఇల్లు కట్టుకుంటే బునాది తీసుకుంటాం, భూమి గట్టిగా తలిగే వరకు కిందికి పోతాం. ఒకవేళ భూమి గట్టిగా తలగకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఆనాడు సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం మీద కట్టిన బ్యారేజు అక్కడి నుంచి పైకి వారు స్టడీ చేసుకుంటూ వచ్చి ఇచ్చంపల్లి దగ్గర మళ్ళీ ప్రాజెక్టు కట్టాలి, ఎక్కడ కూడా భూమి సరైన విధంగా లేదు, భూమిలో లోపాలు ఉన్నాయి, ఇక్కడ ప్రాజెక్టులు కట్టొద్దని సర్ ఆర్థర్ కాటన్ ఆనాడు మనకు క్లియర్గా దీని మీద నివేదిక ఇచ్చిండు అధ్యక్ష. అప్పుడు కట్టాలనుకున్నాడు. ఆయన వచ్చిన వాళ్ళు చాలామంది చచ్చిపోవడం వల్ల ఆయన ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులను కట్టడానికి ఆనాడు వీలు లేకపోయింది అధ్యక్ష. ఈరోజు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. సర్ ఆర్థర్ కాటన్ మనందరికీ తెలుసు, వారు ఎవరు? బ్రిటిష్ అధికారి. ఈ దేశాన్ని దోసుకోవడానికి పాలించడానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు బ్రిటిషర్స్ వ్యాపారం ముసుగులో వచ్చి దేశాన్ని ఆక్రమించుకొని ఈ దేశాన్ని దోసుకొని ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు. సర్ ఆర్థర్ కాటన్ బ్రిటిష్ హయాంలో అధికారి. ఈ ప్రాంత రైతుల కష్టాలను చూసి ఆయనే స్వయంగా గుర్రంపై రాజమండ్రి సమీపంలో అటవీ ప్రాంతంలో పర్యటించి 1847లో ధవళేశ్వరం బ్యారేజీని నిర్మించింది అధ్యక్ష. గోదావరి నదికి అడ్డంగా ఆనకట్ట కట్టి నీళ్ళని డెల్టా ప్రాంతానికి మళ్లించి వేలాది ఎకరాలకు సాగునీటిని అందించారు అధ్యక్ష. తెలుగు ప్రజలు సర్ ఆర్థర్ కాటన్ దొర అని ఒక గొప్ప బిరుదు ఇవ్వడమే కాదు, దేవుడిలాగా విగ్రహాలు పెట్టి పూజించి దేవుడిలాగా కొలిసిన సంస్కృతి మనకుంది అధ్యక్ష. తాగడానికి సాగునీటికి నీరును అందించిన బ్రిటిష్ ప్రతినిధి అయిన సర్ ఆర్థర్ కాటన్ని దొర అని పిలవడమే కాకుండా దేవుడిలా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నాం. ఈరోజు ట్యాంక్ బండ్ మీద కూడా సర్ ఆర్థర్ కాటన్ విగ్రహం ఉన్నది అధ్యక్ష. అంటే ఒక మేలు చేస్తే ఎన్ని తరాలైన మరవని జాతి మనది. మన కోసం, మన సాగునీటి కోసం మనకు సహకరించిన వాళ్ళను దేవుడిలా పూజించే సంస్కృతి ఉన్న మనం సర్ ఆర్థర్ కాటన్ని ఈ రోజుకు మనం కొలుస్తున్నాం అధ్యక్ష. మరి దోసుకోవడానికి వచ్చిన బ్రిటిషర్స్నే వారి ప్రతినిధిని మనకు నీళ్ళు అందించినందుకు దొరగా దేవుడిగా భావిస్తే, దొరగా పుట్టినాని గొప్పగా చెప్పుకునే చంద్రశేఖరరావు గారు ఆ దొరలో ఒకంతైనా ఈ ప్రజలకు సేవ అందించాలని ఆలోచన చేసినట్టే ఇంత దుర్మార్గమైన కార్యక్రమానికి పాల్పడుతుండేనా? ఆనాడు ప్రజలకు సేవలు అందించిన సర్ ఆర్థర్ కాటన్ దొర అయితే ఈనాడు పుట్టుకతోనే దొర అని చెప్పుకున్న చంద్రశేఖరరావు గారు దోపిడీ దొంగగా మారి తెలంగాణ సొత్తును 1,00,000 కోట్లను కొల్లగొడితే
ఇది ప్రజాస్వామ్య